ములుగు జిల్లా వెంకటాపురం మండల ఫారెస్ట్ పరిధి ఆలుబాక ప్రధాన రహదారిపై అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్న 2 వాహనాలను అటవీ అధికారులు గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి అక్రమంగా టేకు కలపలను తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు సెక్షన్ బీట్ ఆఫీసర్ బేస్ క్యాంప్ సిబ్బంది సహాయంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా 100 మీటర్లలో ఆగి ఉన్న వాహనాన్ని చర్యలు చేపట్టి 2 పికప్ వాహనాలు ఆలుబక్క వద్ద అడ్డగించారు. వాహనాల మొత్తం 17 టేకు కలప దుంగలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారుగా 8 లక్షలు ఉంటుందని అంచనా. 2 వాహనాలు సీజ్ చేసి వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఈ దాడిలో ఆలుబక్క సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, సెక్షన్ ఆఫీసర్ లాలు, ఎదర సెక్షన్ ఆఫీసర్ జైసింగ్, ఇతర బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. దీంతో లాభం అవుతుంది. గడిచిన రాత్రి మా డ్యూటీలో భాగంగా నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా మాకు వచ్చిన రహస్య సమాచారం మేరకు మేము ఆర్ఎన్బి రోడ్డు ఆలుబాక సెక్షన్ షాప్, మళ్ళీ ఇతర సెక్షన్ షాప్ మరియు బేస్ క్యాంప్ సిబ్బందితో సహా అందరం కలిసి 2 బ్యాచ్లుగా తయారై డ్యూటీ చేస్తుండగా మేము రోడ్డు మీద వెహికల్ తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తుండగా 100 మీటర్ దూరంలో ఒక 2 వెహికల్ ఆపేసి డ్రైవర్ ప్లాన్ అవ్వడం జరిగింది. మేము ఆ వెహికల్ దగ్గరకు పోయి చూడగా ఆ వెహికల్లో టేకు రౌండ్లు కనిపించినాయి. ఆ టేకు రౌండ్తో ఉన్న వెహికల్ను మళ్ళీ టింబర్ని మేము పూర్తిగా వెంకటాపురం రేంజ్ ఆఫీస్కి తరలించడం జరిగింది. ఫర్దర్ విచారణ ఫారెస్ట్ రేంజ్ వివరిస్తాం.